బీజేపీ ఆధ్వర్యంలో జిన్గుర్తి గేట్ దగ్గర తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నాడు మన దేశ సంస్కృతిని గత పాలకులు వక్రీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతాపూర్ మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం అంజనేయులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మఠం మల్లికార్జున్, శ్రీకాంత్, వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిన్గుర్తి గేట్ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి పటేల్ గారు మరియు వికారాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు మరియు తాండూరు మండల జనరల్ సెక్రటరీ మల్లుస్వామి గారు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు బీజేపీ అందరికీ పేరు పేరున ఈ 7th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టిన అందించినటువంటి భిక్షాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ రావడానికి తెలంగాణలో ఉన్నటువంటి నిరంకుశ పాలన నిజాం సర్కి ఒక దుర్మార్గుడు దుష్టుడు అటువంటి ముండా కొడుకు చేతుల తెలంగాణ ప్రజలు ఎంతో నరక అనుభవించిన మన మహిళలు ఎంతో బానిసత్వము చెప్పరాని నోటితోటి చెప్పరాని అంత మన ప్రజలకు ఇచ్చేసినటువంటి దుర్మార్గుడు దుష్టుడు ఎవడంటే నిజాం వాడే ఈ అబ్బాయి రాష్ట్రాన్ని కూడా చెప్తున్నాను. మరి ఆ రోజు తెలంగాణ రావడానికి ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాలు ఎటువంటి పెద్ద మహనీయులు చాలా కష్టపడి తెలంగాణను సంపాదించిన తెలంగాణని మనం ఏ విధంగా అనుభవించుకోవాలో ఆ విధంగా అనుభవించుకోవాలి. మరి తెలంగాణ పేరు చెప్పి ఒక 10 సంవత్సరాలు ఒక దొంగ పరిపాలించి ఇంకో నాశనం చేయడానికి మరి ఇప్పుడు ఇంకో పెద్ద దొంగ వచ్చిండు. రోజు ఎన్ని తెల్లారితే అబద్ధాలు ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల పేరు మీద చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దొంగ ఈ రోజు వరకు ఏది ఒక్క పని అంటే ఒక 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా నిర్వహించడం లేదు. మరి ఇటువంటి దొంగలకు బుద్ధి చెప్పాలంటే ఉన్న సగం మందికి రుణమాఫీ అయిందంటే ఎంపీ ఎలక్షన్లలో మనం చూపించినటువంటి 8 మంది ఎంపీలను పంపించినందుకే ఆ సగం మందికి అయింది. మరి ఇంకా ముందు వాళ్ళ గ్యారెంటీలు మనం పక్క కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ముందొచ్చే స్థానిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్న బీజేపీ జెండా ఎగరేపిస్తే మీ ప్రజలంతా మద్దతు ఇస్తే మీకు వాడిచ్చిన గ్యారెంటీలు వారి చెవు బట్టి చెవు లాభెక్కించి ఇప్పించే బాధ్యత బీజేపీ పార్టీ అని చెప్తున్నాం. మరి ఇంకొక విషయం ఏం తెలుసా మీకు అంటే వక్ఫ్ బోర్డు కింద మనకు ముస్లింలు కూడా మద్దతు ఇచ్చిందని కూడా చెప్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డు నుంచి మనకు పూర్వ మద్దతు తెలిపిన వక్ఫ్ బోర్డు ముస్లింలు కూడా మద్దతు చెప్పినందుకు ఆ ముస్లింలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మరి ఈ కార్యక్రమాలకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ తాండూరు మండల శాఖకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం అనగా మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం ఒక సంవత్సరం లేటు అనగా సెప్టెంబర్ 17, 1948వ సంవత్సరం స్వాతంత్రం రావడం జరిగింది. మనం నిజాం నవాబుల పరిపాలనలో ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని హైదరాబాద్ చుట్టూ మోహరించి నువ్వు ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తావా లేకపోతే వస్తావా అని చెప్పి గట్టిగా సైన్యాన్ని మోహరించినప్పుడు నిజాం నవాబు సావు కన్నా బతకడం మేలు, ఒకసారి రాజ్యాన్ని వదిలేసి ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పి ఆయన భయపడి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు. ఈ సెప్టెంబర్ 17తో పక్కనన్న కర్ణాటక మరియు మహారాష్ట్రాలు అధికారికంగా నిర్వహిస్తాయి. ఇక్కడ కూడా గతంలో చాలా ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు సెప్టెంబర్ 17ని విమోచన దినం, విలీన దినం అని చెప్పి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తూ
దీన్ని అధికారికంగా నిర్వహించకపోవడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా మనకు స్వాతంత్రం వచ్చింది, మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. మనం గత ప్రభుత్వాలు అనేక రకాలుగా మన భారతదేశ సంస్కృతి పైన, మన చరిత్ర పైన దాడి చేస్తూ వక్రీకరిస్తూనే వచ్చాయి. స్వాతంత్ర్యం తెచ్చిన దాంట్లో ఎంతో మంది ఉండగా ఒకరిద్దరికి మాత్రమే క్రెడిట్ ఇస్తారు. ఈ రోజు కూడా కొన్ని చోట్ల సర్దార్ వల్లభాయ్ ఫోటోకి బదులు అక్కడక్కడ వేరే వాళ్ళ ఫోటోలు పెట్టడం కొంచెం బాధాకరంగా అనిపిస్తోంది. దయచేసి చరిత్రను తెలుసుకొని మనం కింది వాళ్ళకు కూడా మన చరిత్రను తెలియజేసి ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు ఫోటో పెట్టాలని చెప్పేది ఖచ్చితంగా అది తీసుకొని అది అమలయ్యేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తాండూరు మండల బీజేపీ నాయకులైనటువంటి అంజనేయులు గారికి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అంజనేయులు గారికి, మిగతా బీజేపీ శ్రేణులకు ప్రత్యేకంగా ఇక్కడ మనం సమావేశమైన ముఖ్య విషయం, ఈ ప్రభుత్వానికి చేతగాని తెలంగాణ విమోచన దినోత్సవము అధికారికంగా ప్రకటించని రెండు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వీళ్ళకు చేత కాదు. ముందల వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ 17 రోజు అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర శాఖ, రాష్ట్ర శాఖ మనకు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం మనం ఇక్కడ జెండా ఎగరేసుకోవడం చాలా శుభ సూచకం. మరియు ఇప్పుడు చెప్పిన వక్తలు ఏదైతే 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1 సంవత్సరం పాటు వాళ్ళ అరాచకాలు చూసి అప్పటి హోంమంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ముస్లింస్ కూడా ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే చివరికి ఆయన సైన్యాన్ని దింపి ఏదైతే 3 రాజ్యాలు సర్దార్ వల్లభాయ్ పటేలే మిగతా అన్ని సంస్థానాలు విలీనమైనా కానీ 3 సంస్థానాలు విలీనం కాకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అప్పటి ప్రధానమంత్రిని కూడా కాదని ఏదైతే డేర్ స్టెప్ తీసుకొని మన తెలంగాణకు విమోచనం కావడానికి ముఖ్య కారకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరొకసారి స్మరించుకుంటూ మనం కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మైనార్టీస్ కూడా మనకు సహకరించే పరిస్థితి ఉన్నది. ఏదైతే 2 పార్టీలు కూడా మైనార్టీలకు ద్రోహం చేసినారు, మన కేంద్ర ప్రభుత్వం కూడా మైనార్టీలను కలుపుకొని పోయే ప్రభుత్వం కాబట్టి మనం అందరం కలిసి ఏదైతే మనం ఆదేశానుసారం గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రకటించిన ప్రతి రాష్ట్రాల్లో కూడా 3 రాష్ట్రాలు ప్రకటించారు, 2 రాష్ట్రాల్లో ప్రకటించారు, ఇంకో రాష్ట్రం మనది ఒకటే మిగిలింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఎంత సైన్యంగా కదిలి పోరాటం చేస్తే ఖచ్చితంగా మన తెలంగాణ సిద్ధిస్తుంది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు గ్యారంటీలు ప్రకటిస్తలేరు, ప్రకటించిన గ్యారంటీలు ఏదైతే పూర్తి చేస్తలేరు అవే మనం ప్రజలకు తీసుకపోతే ఖచ్చితంగా మనం లోకల్ బాడీస్లో మనకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే 17 జెండా పండుగ చేసుకుంటున్నామో మనము విమోచన దినోత్సవం, దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.